అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్కి స్వాగతం. ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ పేరు ప్రార్థన యొక్క బలం. అనగనగా ఒక ఊరిలో దర్శన్ అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి నిర్మల్ అనే ఒక కొడుకు ఉండేవాడు. తండ్రి కొడుకులిద్దరికి ఒకరి అంటే ఒకరికి చాలా ఇష్టం. ఒక రోజు తండ్రి కొడుకులిద్దరూ సరదాగా తిరిగి రావడానికి దగ్గరలోనే అడవికి వెళ్లారు. తిరిగి వచ్చే సమయానికి చీకటి పడింది. వారిద్దరూ అక్కడ ఒక పాడుబడిన భవంతిని చూసి అక్కడ తలదాచుకోవాలని అనుకున్నారు. కానీ వారిద్దరికి తెలియని విషయం ఏమిటంటే ఆ భవంతిలో దయ్యాలు తిరుగుతూ ఉంటాయని తెలియదు. అర్ధరాత్రి సమయంలో అనుకోకుండా పెద్ద శబ్దం వినిపించడంతో నిద్రపోతున్న నిర్మల్ ఉలిక్కిపడి లేచాడు. అతను తమ చుట్టూ భూతం తిరుగుతూ ఉండడం చూశాడు. నిర్మల్ లేచిన కొద్దిసేపటికి దర్శన్ కూడా నిద్ర లేచాడు. ఆ భూతాన్ని చూసిన తండ్రి కొడుకులు భయంతో ఒకరిని ఒకరు హత్తుకొని నిల్చున్నారు. వారిద్దరిని చూసిన భూతం గట్టిగా నవ్వుకుంటూ వారి దగ్గరికి వచ్చి వారితో ఈ విధంగా అన్నది. నేను చాలా ఆకలితో ఉన్నాను. చాలా రోజుల తర్వాత నాకు తినడానికి మనుషులు దొరికారు. తొందరగా చెప్పండి, మీలో ఎవరిని తినాలి? మనసులో చిత్తశుద్ధితో ప్రార్థించుకుంటూ నిర్మల్ ఈ విధంగా అన్నాడు. ఓ భూతరాజా, నా తండ్రి వయసు మళ్ళినవాడు. అతని మాంసం నా మాంసం అంత రుచిగా ఉండదు. కాబట్టి మీరు నన్ను భుజించండి. ఆ మాటలు విన్న తండ్రి దర్శన్ మనసులో తన కొడుకును రక్షించాలని భూతంతో ఈ విధంగా అన్నాడు. భూతరాజా, నా కొడుకు చిన్నవాడు. అతనికి చాలా భవిష్యత్తు ఉంది. నేను అన్ని సుఖాలను అనుభవించాను. కాబట్టి నా కొడుకును వదిలిపెట్టి నన్ను భుజించు అన్నాడు దర్శన్. కన్నీటితో భూతాన్ని వేడుకున్నాడు. తండ్రి కొడుకుల ప్రేమను చూసి ఒకరిపై ఒకరికి గల అభిమానాన్ని చూసి ఆశ్చర్యపోయిన భూతం తన దారిన తాను వెళ్లిపోయింది. ఈ కథ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రేమతో నిండిన ప్రార్థనలు తొందరగా సఫలమవుతాయి. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి.